విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేసి ఒక్కో రౌండ్ 3 గంటల్లో పూర్తి చేయనున్నారు. ఈవీఎంల కౌంటింగ్ ఒక్కో రౌండ్కు 25 నిమిషాల సమయం పట్టనుంది. మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ బూత్ల ఆధారంగా 16 నుంచి 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు నిమ్రా ఇంజనీరింగ్ కళాశాల నుంచి మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం నిమ్రా ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ ఈ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజీలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరగబోతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఒక మైలవరం సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన కౌంటింగ్ కేంద్రం ఇది. ఇక్కడ మనం చూసుకోవచ్చు కౌంటింగ్ కేంద్రం ఏ విధంగా ఏర్పాట్లు చేశారనేది మనం చూస్తే కనుక ఇక్కడ ఏజెంట్లు కానీ అదేవిధంగా ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అందరూ కూడా ఈ విధంగా ఇక్కడ కూర్చోవడానికి వీలుగా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీరికి సంబంధించి ప్రత్యేకమైన బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వీరెవరూ కూడా ప్రత్యేకంగా ఈ బ్యారికేడ్లు దాటి బయటికి రావడానికి వీలేదు. ఓవరాల్ గా చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 13 లక్షల పైగా ఓట్లు నమోదయ్యాయి. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తర్వాత 8:30 నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఇక్కడ ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ అనేది 8:30కు ప్రారంభమవుతుంది. ఇక్కడ ఇది దాదాపుగా చూస్తే కనుక 25 నిమిషాల పాటు ఒక్కొక్క రౌండ్ పూర్తి కావడానికి ఇక్కడ సమయం పడుతుంది. అంటే ఓవరాల్ గా చూస్తే కనుక కొన్ని నియోజకవర్గాలు 14 నుంచి అదేవిధంగా 16 రౌండ్ల వరకు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలు అత్యధికంగా అంటే విజయవాడ తూర్పు నియోజకవర్గం చూస్తే కనుక దాదాపుగా 22 నియోజకవర్గాల వరకు ఉన్నాయి. అంటే ఈ సమయం అంటే మధ్యాహ్నం 2 గంటల లోపున ఫలితాలు పూర్తి చేసేందుకు గాను ఫలితాలు ప్రకటించేందుకు గాను అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ ఎప్పటికప్పుడు అంటే ముందుగా అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రతి 8 గంటలకు ప్రారంభించిన కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ కు 2 రౌండ్లలో పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత మనం చూస్తే కనుక అంటే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి 3 గంటల పాటు ఒక్కొక్క రౌండ్ పూర్తి కావడానికి సమయం పడుతుంది. ఇక్కడ రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉంటారో అక్కడ రిటర్నింగ్ అధికారి కూర్చుని మొత్తం పర్యవేక్షిస్తారో. ఆ తర్వాత మనం చూస్తే కనుక ఇక్కడ ఓటు ప్రక్రియ అంటే 14 టేబుల్స్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రౌండ్ కి 14 టేబుల్స్ తోటి ఈ ప్రక్రియ ఒక్కొక్క రౌండ్ కి పూర్తవుతుంది. అంటే ప్రతి రౌండ్ కూడా ఈవీఎంలో ప్రతి రౌండ్ కూడా దాదాపుగా 25 నిమిషాల పాటు సమయం పడుతుంది. ఒక రౌండ్ కి ఫలితం రావడానికి 25 నిమిషాలు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఈ విధంగా మధ్యాహ్నం 2 గంటల లోపున ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నారు. తరువాత మొత్తం ఫారంలన్నీ పూర్తి చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల లోపున ఎన్నికలకు సంబంధించిన తుది ఫలితాలు ప్రకటించడానికి అధికారులు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపున మనం చూస్తే కనుక ఏ పార్టీకి సంబంధించి ఎన్ని రౌండ్లు ఉన్నాయి. ఇక్కడ ఉదాహరణకి మైలవరం నియోజకవర్గం చూస్తే కనుక 22 రౌండ్లకు సంబంధించి ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుంది. ఈ విధంగా రౌండ్ 1కి ఎన్ని, రౌండ్ 2కి ఎన్ని, రౌండ్ 3కి ఎన్ని, ఈ విధంగా రౌండ్ 22 వరకు కూడా పూర్తి చేసిన తర్వాత అన్ని రౌండ్లు కలిపి మొత్తం ఇక్కడ వేస్తారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి, ఏ పార్టీకి ఎన్ని వచ్చాయనేది వేస్తారు. అదేవిధంగా గ్రాండ్ టోటల్ అంటే మొత్తంగా ఎన్ని వచ్చాయనేది వేస్తారు. ఓవరాల్ గా చూస్తే 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్ సంబంధించినంత వరకు కూడా ఆయా పోలింగ్ స్టేషన్ ఆధారంగా ఇక్కడ ప్రక్రియ ప్రారంభించారు. ఓవరాల్ గా చూస్తే కనుక పోలింగ్ స్టేషన్ సంబంధించి టేబుల్స్ ఆధారంగా ఆయా పోలింగ్ స్టేషన్ ఆధారంగా ఈ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ తోటి ఈ ప్రక్రియ ప్రారంభమవుతున్న తర్వాత 8:30 నుంచి కూడా ఈవీఎంల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. సాయంత్రానికి అంతా కూడా ప్రక్రియ పూర్తి చేయడానికి ఇక్కడ అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ బాలుదేవ్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, ఇబ్రహీంపట్నం నుంచి కౌంటింగ్ సెంటర్.